ఈ లోక్సభ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పైన పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసింది. ఇంత పెద్ద ఎత్తున ఎదురుదాడిని కాంగ్రెస్ అసలు ఊహించలేదు. భారతీయ జనతా పార్టీ కూడా గత 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా కాంగ్రెస్‌లో ఉన్నటువంటి ముఖ్య నాయకులపైన ఎదురుదాడి చేయలేదు. అయితే ఈ సమావేశాల్లో మాత్రం అటు రాహుల్ గాంధీని, ఇటు సోనియా గాంధీని ఎంచుకొని బీజేపీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున ఎదురుదాడి చేయడంతో కాంగ్రెస్ నివ్వెరపోవాల్సొచ్చింది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ తన రోల్ పోషించకపోవటం, ఎప్పుడూ కూడా సభకు ఏమాత్రం సంబంధం లేని విషయాలను అక్కడ ప్రస్తావించడం, విలువైనటువంటి సభా సమయాన్ని వృధా చేయడంతో ఈసారి ఉపేక్షించి లాభం లేదనుకునేసి భారతీయ జనతా పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో ఎదురుదాడి చేశారు. అంటే ఈ ఎదురుదాడిని అడ్డగోలుగా చేయకుండా సరైనటువంటి ఆధారాలను సభ ముందుంచి ఎదురుదాడి చేయడంతో ఏం చేయాలో పాలుపోక కాంగ్రెస్ నీళ్లు నమలాల్సి వచ్చింది. అంటే రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే ఇతర కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తరచుగా అదానీ మోదీ సంబంధాలపైన చాలా నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, దాంతో వికృతానందం పొందడం అనేది చాలా పరిపాటిగా మారింది. ఇక సహించి లాభం లేదనుకునేసి బీజేపీ ఎదురుదాడి చేసింది. అంటే ఈ ఎదురుదాడి కంటే ముందు బీజేపీ చాలా హోంవర్క్ చేసింది. అంటే చాలా ఆధారాలను సేకరించి ఈసారి పార్లమెంటు ముందు ఉంచడంతో కాంగ్రెస్ ఏమాత్రం కోలుకోలేకపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ డీప్ స్టేట్లో పాలు పంచుకుంటూ దేశానికి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుంది, దేశ అభివృద్ధిని ఏ విధంగా నాశనం చేయాలనుకుంటుందో ఆధారాలతో సహా బయటపెట్టడంతో కాంగ్రెస్ నీళ్లు నమలాల్సి వచ్చింది. అంటే రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అటు అమెరికాలో ఉన్నటువంటి జార్జ్ సోరెస్తో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి, వీళ్ళు ఎక్కడెక్కడ కలిశారు, ఎట్లాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేటువంటి విషయాలని ఆధారాలతో సహా బయటపెట్టడంతో కాంగ్రెస్ పూర్తిగా గమ్మునుండిపోవాల్సి వచ్చింది. ఇన్ని ఆధారాలను బయటపెట్టిన తర్వాత కాంగ్రెస్ ఇక ఏం మాట్లాడాలో తెలియక పూర్తిగా కామ్గా కూర్చోవాల్సి వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ ఇట్లాంటి రాజకీయాలను చేయకపోతే వాటిని అప్పుడే ఖండించి ఉండేది, లేదా ఇది మాది కాదు అని చెప్పి మరికొన్ని ఆధారాలను సమర్పించి ఉండేది. అయితే ఈ 2 పనులు చేయకుండా, అంటే మేము తప్పు చేయలేదు అని చెప్పలేదు, అట్లని చెప్పి ఒప్పుకోను లేదు. అయితే ఈ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ తరచుగా ఉత్తరప్రదేశ్లో సంబాల్లో జరిగినటువంటి వ్యవహారాన్ని బయటకు తీసుకురావడమో, ఇటు మోడీకి అదానికి ఉన్నటువంటి సంబంధాలను బయటకు తీసుకురావడమో చేస్తుంది. అంటే ఇప్పుడు కూడా అటు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, లేకపోతే డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళంతా కూడా దేశానికి ఏమాత్రం సంబంధం లేని ఇట్లాంటి పనికిమాలిన వ్యవహారాలను లోక్సభలో ప్రస్తావిస్తూ సమయాన్ని వృధా చేయడానికే ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే వాళ్ళ మీద వచ్చినటువంటి, అంటే ఆధారాలతో సహా రుజువైనటువంటి విషయాన్ని ఖండించడమో లేకపోతే ఒప్పుకోవడమో చేయకుండా ఇప్పటికి కూడా బొంకడం అనేది నిజంగా దేశ ప్రజలందరూ గమనించారు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ లేదా సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో సంబాల్లో యోగి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని లోక్సభలో ఖండిస్తున్నారు తప్పితే, అక్కడ అదంతా ఒక పురాతన శివాలయం అక్కడ ఉండింది, ఆ తర్వాత అక్కడ మసీదు వెలిసింది, తర్వాత కోర్టుకి వెళ్ళారు, కోర్టు దాన్ని ఒకసారి పూర్తిగా పరిశీలించి నివేదిక సమర్పించమని చెప్పింది. అయితే ఇక్కడ కోర్టు తన పనిని తను ఏదో చేయమని చెప్పింది, ఆ పని జరుగుతూ ఉంటుంది, దానికి లోక్సభలో ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడే రాహుల్ గాంధీ అంటే దేశానికి ఏమాత్రం పనికిరానటువంటి విషయాలని మాట్లాడుతూ లోక్సభలో వృధా చేస్తూ వస్తున్నారు. దీన్ని బీజేపీ సారి చాలా తీవ్రంగా పరిగణించింది. కాంగ్రెస్ పార్టీకి జార్జ్ సోరెస్తో ఉన్నటువంటి సంబంధాలను బహిర్గతం చేయడంతో పాటు సరైనటువంటి ఆధారాలను కూడా సంబంధించడంతో కాంగ్రెస్ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత ఇప్పటికే మనం గమనించాం, ఒకవైపు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా దాడులు చేసి హిందువులను చంపడము, లేకపోతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడము, అక్కడ ఉన్నటువంటి ఆలయాలను ధ్వంసం చేయడము, అక్కడ ఉన్నటువంటి మైనార్టీలని తరిమివేయడం, చంపేయడం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళే. అంటే 1947లో భారతదేశ విభజన జరిగినప్పుడు కొంతమంది బంగ్లాదేశ్కి వెళ్ళిపోయారు, కొంతమంది పాకిస్తాన్లో ఉండిపోయారు. వీళ్ళంతా కూడా మన పూర్వీకులే. అయితే ఇట్లాంటి వాళ్ళని అక్కడ చంపివేయడమో లేకపోతే అమానుష దాడులకు గురి అవుతూనే ఉంటేనో వాళ్ళని పలకరించడమో, లేకపోతే వాళ్ళకి మాట సహాయం చేయడమో, లేకపోతే వాళ్ళ తరపున ఏదైనా వకాల్తా తీసుకొని మాట్లాడడమో చేయాల్సినటువంటి కాంగ్రెస్ అట్లాంటిది చేయకపోగా ఇప్పటికి కూడా మేము ముస్లింల పక్షపాతి అని చెప్పుకోవడానికి నానాక తంటాలు పడుతోంది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అంటే కాంగ్రెస్ పాలకులకి నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల మీద మాత్రమే ప్రేమ ఉందా, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రజలపైన మీకు ఎట్లాంటి ప్రేమ కానీ లేకపోతే ఆప్యాయత కానీ లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం ముస్లింల కోసమే పనిచేస్తుంది అనేటువంటి స్పష్టమైనటువంటి అంశాన్ని కాంగ్రెస్ మరొకసారి నిరూపించింది.
కాబట్టి బంగ్లాదేశ్లో ఎంతమంది అయినా హిందువులు చచ్చిపోనివ్వండి, లేకపోతే క్రిస్టియన్స్ చచ్చిపోనివ్వండి, అవి ప్రాణాలు కాదు, వాళ్ళతో మాకు సంబంధం లేదు. కేవలం ముస్లిమ్స్ చనిపోయినప్పుడు మాత్రమే మేము ధర్నాలు చేస్తాం, లేకపోతే కొవ్వొత్తులు పట్టుకుంటామని చెప్పి కాంగ్రెస్ చాలా నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది. అంటే కాంగ్రెస్ ఈ విధంగా ప్రకటించడం ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ అనేక పర్యాయాలు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయినా కూడా మనం కాంగ్రెస్కి ఓటేసి పాలిస్తుంటాం. ఈ దేశానికి ప్రధానమంత్రిని కావాలి అని చెప్పి కలలు కంటున్నటువంటి రాహుల్ గాంధీ కేవలం నేను ముస్లింల పక్షపాతిని అని చెప్పుకుంటూ, ఒకవేళ రేపు పొద్దున ప్రధానమంత్రి అయితే మిగతా కులాల వాళ్ళని లేకపోతే మిగతా సామాజిక వర్గాలను ఎలా చూస్తారనేటువంటి విషయం ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకే వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈ ప్రజలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ని ఈ విధంగా నమ్ముతూ పోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అనేది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఇప్పటికే మనం గమనిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ అనేది అధికారంలోకి వస్తే దేశాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు వదలదనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరొకసారి డీప్ స్టేట్ రాజకీయాలను గమనించినట్లయితే జార్జ్ సోరెస్ అనే వ్యక్తి ప్రపంచంలో ఏ దేశంలో అయినా అమెరికా వ్యాపారవేత్తల పప్పులు ఉడకడం లేదు అనుకుంటే ఆ దేశంలో డీప్ స్టేట్ పాలిటిక్స్ నడిపి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి సమాంతరంగా కొన్ని శక్తులకి ఆర్థిక సహాయాన్ని అందజేసి ఆ శక్తులు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసేలాగా లేకపోతే ఆ ప్రభుత్వం మీద ఉద్యమాన్ని నడిపేలాగా చేయడంలో జార్జ్ సోరెస్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. ఈ జార్జ్ సోరెస్కి డీప్ స్టేట్ పాలిటిక్స్లో భాగంగా మన ఇండియా నుండి రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నారనేది చాలా విస్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. అట్లాగే రాహుల్ గాంధీ చైనా డైరెక్షన్లో కూడా పనిచేస్తున్నారనేది మనకి ఇప్పటికే చాలాసార్లు నిరూపితమయ్యింది. రాహుల్ గాంధీ ఇప్పటికే అనేక సార్లు అటు అమెరికాకు కానీ లేకపోతే లండన్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ పాకిస్తాన్ వేర్పాటువాద నాయకులతో కావచ్చు, లేకపోతే ఐఎస్ఐ నాయకులతో కావచ్చు, చైనా నాయకులతో కావచ్చు, ఇట్లా డీప్ స్టేట్ నాయకులతో డీప్ స్టేట్ పాలిటిక్స్ నడిపే జార్జ్ సోరెస్ లాంటి నాయకులతో మాత్రమే ఎందుకు కలుస్తున్నాడు ఇప్పటికే ప్రజలకి అవగతమయ్యింది. అయినా కూడా ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్కి ఓటు వేయడానికి మొగ్గు చూపుతుంటారు. కాబట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ ఎంత మాత్రం వెనకాడదు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంత నీచానికైనా దిగజారుతుంది అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఇంత అల్లర్లు జరుగుతున్నాయి, పాకిస్తాన్లో అటు హిందువులపైన క్రిస్టియన్స్ పైన పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. అయినా కూడా ఎక్కడా ఈ చర్యలన్నీ ఖండించినట్టుగా మనకి కనిపించదు. అంటే అక్కడ ఇప్పటికీ కూడా ఈ దేశంలో లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడా కూడా హిందువులను కానీ లేకపోతే మైనారిటీలైనటువంటి క్రిస్టియన్స్ను కానీ ఏరివేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పనిచేస్తుంది. ఈ దేశాన్ని కూడా పూర్తి స్థాయిలో ముస్లిం దేశంగా మార్చాలి, ఇస్లామిక్ స్టేట్గా మార్చాలి అని చెప్పి కాంగ్రెస్ కంకణం కట్టుకున్నది. అంటే ఇవాళ అటు బీజేపీ కానీ ఇతర నాయకులు కానీ చెప్తున్నది సామాన్య మానవులకి ఎంత మాత్రం చెవికెక్కడం లేదు. ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో పోయిన తర్వాత ఈ దేశంలో పూర్తిగా కాంగ్రెస్ తను ఏమనుకుందో అది చేయగలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే జనాభాలో అంటే ఇప్పటికే పాపులేషన్ డిస్పారిటీ మొదలైపోయింది. ఎందుకంటే అటు క్రిస్టియన్స్లో కావచ్చు, హిందువుల్లో కావచ్చు జనాభా పెరుగుదల రేటు దాదాపుగా ఒకప్పుడు ప్రతి మనిషికి 4 పిల్లలు ఉండేది, ఇవాళ కేవలం 1.25కి వచ్చేసింది. ముస్లిమ్స్లో మాత్రం ఒకప్పుడు 4 ఉన్నది, ఇప్పుడు 6.5కి వచ్చింది. అంటే ఇదే రేషియోలో జనాభా పెరుగుతూ పోతే రాబోయే 20 ఏళ్ల తర్వాత ఈ దేశంలో ముస్లిం జనాభా దాదాపు 45% చేరుకుంటుంది. ఏ దేశంలో అయినా ముస్లింల జనాభా 40% కంటే ఎక్కువ అయిపోతే ఆ దేశంలో ఈ షరియా చట్టాలు రావాలని పట్టుబట్టడం, లేకపోతే తమకే ప్రధానమంత్రి బాధ్యతలు లేకపోతే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని చెప్పి పట్టుబట్టడం అనేది ఇప్పటికే మనం అనేక యూరోపియన్ దేశాల్లో మనం గమనిస్తున్నాం. ఇప్పటికే ప్యారిస్, ఇప్పటికే ఫ్రాన్స్ లేకపోతే ఇతర యూరోపియన్ దేశాలు ఏ విధంగా సతమతమవుతున్నది, బెల్జియం లాంటి దేశాలు ఏ విధంగా సతమతమవుతున్నది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇన్ని జరుగుతున్నా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకి కళ్ళు తెరుచుకోవడం లేదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ని గుడ్డిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా ఈ దేశానికి వ్యతిరేకంగానే పనిచేస్తుంది. రాహుల్ గాంధీ లాంటి నాయకులు భారతదేశం నుండి వేరే దేశాలకు వెళ్ళిపోయి అక్కడ భారతదేశాన్ని విమర్శించడమో, భారతదేశం వెనుకబడిపోయింది, భారతదేశం పూర్ కంట్రీ అని చెప్పి మనల్ని ఇంకా చాలా నీచంగా ప్రొజెక్ట్ చేయడం అనేది ఇప్పటికీ మనం గమనిస్తూనే ఉన్నాం. అయినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కళ్ళు తెరుచుకోవడం లేదు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ని ఎంచుకుంటున్నారు. కాబట్టి ప్రజలు అటు బీజేపీయా లేకపోతే ఇంకొక పార్టీయా అన్నది కాదు, ఈ దేశాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో నడిపేటువంటి పార్టీ, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకి పూర్తిగా రక్షణ కల్పించేటువంటి పార్టీలను మనం ఎన్నుకుంటే బాగుంటుంది. అది బీజేపీనా లేకపోతే ఇంకొక పార్టీయా అన్నది కాదు. ఇక్కడ కేవలం మనం ఈ దేశ పౌరులం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వ ప్రధాన విధి. అంటే భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, చైనా కావచ్చు, చైనాలో కూడా పౌర ప్రభుత్వం ఉండటం లేదు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇట్లా మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కూడా సరైనటువంటి పౌర ప్రభుత్వాలు లేదు. ఇక్కడ ఉన్నటువంటి వేరుపాటువాద నాయకులు లేకపోతే
తీవ్రవాద నాయకులు లేకపోతే ఐసిస్ నాయకులు వీళ్ళందరూ దేశాలు ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ కమ్యూనిటీకి వచ్చేటప్పటికి అందరూ కూడా ముస్లిమ్స్. వీళ్ళందరూ కూడా దాదాపుగా 100 కోట్ల కంటే ఎక్కువ జనాభా, 150 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి భారతదేశం పైన దాడులు చేసి కాశ్మీర్ని విడిపించడం, ఆ తర్వాత కేరళని సపరేట్ చేయడం, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ని సపరేట్ చేయడం అనేటువంటి ఒకే ఒక లక్ష్యంగా పెట్టుకొని అన్ని వైపుల నుంచి మూకుమ్మడిగా భారతదేశం పైన దాడి చేయాలని చెప్పి ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నారు. ఇది గమనించే నరేంద్ర మోడీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇంత రెచ్చగొడుతున్నా కూడా కామ్గా పరిస్థితులను గమనిస్తూ ఉన్నారంటే తొందరపాటుగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్తో చిన్నపాటి యుద్ధం జరిగినా కూడా బంగ్లాదేశ్ని సపోర్ట్ చేస్తూ ఒకవైపు పాకిస్తాన్ ఆయుధాలను అందిస్తుంది, మరొక వైపు మయన్మార్ అందిస్తుంది, మరొక వైపు చైనా కూడా బంగ్లాదేశ్కి బాటగా నిలుస్తుంది. అంటే ఇక్కడ చైనా కావాల్సిందంటే భారతదేశం ఆర్థికంగా ఎదగకూడదు, భారతదేశం మళ్ళీ ఎప్పుడు కూడా పూర్వం అంటే గత 10 ఏళ్ల కింద ఎలా ఉండిందో ఆ స్టేట్కి వెళ్ళిపోవాలని చెప్పి చైనా కోరుకుంటుంది. కాబట్టి అన్ని వైపుల నుంచి ముప్పటి దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల నరేంద్ర మోడీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇది గమనించకుండా కొంతమంది నాయకులు ఎందుకు మోడీ బంగ్లాదేశ్లో హిందువులను చంపుతుంటే పట్టించుకోకుండా ఉన్నారు, చేతగాని దత్తమ్మలాగా ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. నిజానికి పొరపాటున కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ పైన కాలు దువ్వితే ఇన్ని దేశాలు మూకుమ్మడిగా ఒకేసారి భారతదేశం పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి దీనికి సరైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఒక అడుగు వెనకేసినా సరే ఒక్కసారిగా ముందుకు దూకడానికి నరేంద్ర మోడీ సిద్ధమవుతున్నారు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అటు తూర్పు ప్రాంతంలో చైనాని కట్టడి చేయడానికి ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అమెరికా కోరుకుంటుంది. అయితే ఇక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి భారతదేశం అంగీకరించడం లేదు, శ్రీలంక అంగీకరించడం లేదు, అటు ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ పూర్తిగా అంగీకరించడం లేదు. కాబట్టి మధ్యప్రాచ్యంలో ఎట్లా అయితే పాలస్తీనాని విడదీసి ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని ఏర్పరిచి మధ్యప్రాచ్యంలో తన పట్టు నిలుపుకుంటుందో అట్లాగే ఈ తూర్పు ప్రాంతంలో కూడా అటు ఇండియాలో ఉన్నటువంటి మణిపూర్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని, అట్లాగే మయన్మార్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని అక్కడ విడదీసి ఒక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నుండి చైనాని కట్టడి చేయడంతో పాటు ఇటు ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్నటువంటి అన్ని దేశాలని తమ దారిలోకి తెచ్చుకోవాలని చెప్పి అమెరికా ఒక కపట నాటకం ఆడుతోంది. ఈ నాటకాన్ని బాగా గమనించింది కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ అమెరికాకి ఏమాత్రం కాలు పెట్టనివ్వకుండా చాలా తెలివిగా అడుగులేస్తోంది. అయితే కేవలం ఈ ప్రణాళికలో భాగంగానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పౌర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి షేక్ హసీనాని గద్దె దింపి అక్కడ అమెరికాకి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ యూనస్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. బహుశా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహమ్మద్ యూనస్ కూడా తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఈ బైడెన్ అధికారం దిగిపోయే లోపలే ఇక్కడ తాము అనుకున్నటువంటి పనులు చేయాలని చెప్పి అమెరికా నిశ్చయించుకుంది. కాబట్టి ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి సిఐఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండదు, అది ఒక అటానమస్ బాడీ. అంటే డీప్ స్టేట్ రాజకీయాల్లో భాగంగా ఇక్కడ సిఐఏ కూడా డీప్ స్టేట్తో కలిసి పనిచేస్తుంది. కాబట్టి డీప్ స్టేట్ని కంట్రోల్ చేయడం అనేది అమెరికా ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అనేక వ్యవస్థలపైన అమెరికా ప్రభుత్వానికి సరైనటువంటి కంట్రోల్ లేదు. దానివల్ల ఈ వ్యవస్థలన్నీ కూడా అటు అధ్యక్షుడు చెప్పినా వినే స్థితిలో లేవు. కాబట్టి ఈ వ్యవస్థలన్నీ అంటే తమ దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి ఏమాత్రం నష్టం జరుగుతుంది అనుకున్నా కూడా ఈ వ్యవస్థలన్నీ కలిసి ఈ డీప్ స్టేట్లో పాలు పంచుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాన్నైనా కూల్చడానికి ఏమాత్రం వెనుకాడవు. కాబట్టి ఇందులో భాగంగానే వీళ్ళంతా భారతదేశానికి 3 వైపులా ఒకేసారి దాడి చేయాలనేటువంటి ప్రణాళికలు రూపొందించి ఒక ప్లాన్ని రూపొందించుకున్నారు. దాని ప్రకారమే వీళ్ళు ఇండియా పైన దాడులు చేయడానికి ఒకవైపు పాకిస్తాన్, అట్లాగే ఆఫ్ఘనిస్తాన్, అట్లాగే సిరియా, అంటే ఇప్పుడు సిరియా నుంచి వస్తున్నటువంటి తీవ్రవాదులు కావచ్చు, ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ వేర్పాటువాదులు కావచ్చు, వీళ్ళంతా ఒకవైపు నుంచి దాడి చేస్తారు. మరొక వైపు మయన్మార్, బంగ్లాదేశ్ దాడి చేస్తాయి. వీటికి సపోర్ట్గా చైనా రంగంలో ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సంధి సమయంలో నరేంద్ర మోడీ చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇది గమనించకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు కూడా స్టిల్ దేశంలో ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులను వదిలేసి ఇప్పుడు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతోంది, లేకపోతే సినిమాలు చూడడము, సినిమా హీరోల గురించి మాట్లాడడము, లేకపోతే క్రికెట్ గురించి మాట్లాడడమే చేస్తున్నారు. కానీ ఇండియా ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాదంలో ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఏమాత్రం గమనించడం లేదు. అది మాకు సంబంధం లేదనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది నిజంగా చాలా కలవరపెడుతున్నటువంటి విషయం. అన్ఫార్చునేట్లీ భారతదేశంలో ఉన్నటువంటి మీడియా కూడా ప్రజలకి సరైనటువంటి దృక్పథాన్ని చూపించడం లేదు, అంటే వాస్తవాన్ని చూపించడం లేదు. అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది, మనం ఎట్లాంటి స్థితిలో ఉన్నాం, ఏం జరిగితే మనం అంతా ఏమవుతున్నాం అనేటువంటి విషయాన్ని పబ్లిష్ చేయకుండా
కేవలం టీఆర్పీలు పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే విషయం మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి. ఎందుకంటే పనికిరాని అంటే ఏమాత్రం సొసైటీకి ఉపయోగపడని మంచు మనోజ్ వ్యవహారాన్ని అది పదే పదే చూపించడం, లేకపోతే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ విషయాన్ని చూపించడం, ఇట్లాంటి విషయాలను చూపిస్తూ దేశానికి, దేశ భద్రతకి, ఈ దేశ పౌరులకు సంబంధించినటువంటి విషయాలను మాత్రం ఏమాత్రం చూపించకుండా వాటిని మాస్క్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా దేశం చుట్టూ ఏం జరుగుతుంది, మనం ఇప్పుడు ఎంత ప్రమాదం అంచున ఉన్నామో అనేటువంటి విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా మన యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించుకోవాల్సి ఉంటుంది.